హాయ్ హలో గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? చిన్న మాట కాదు ఫ్రెండ్స్, చాలా పెద్ద మెసేజ్ ఈరోజు ఇస్తున్నా. సో ఇందులో ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి, తెలియక ఏమైనా చెప్తే మన్నించండి నాకు దయచేసి. ఫ్రెండ్స్, ఆడపిల్ల కన్నా ప్రతి తల్లిదండ్రులకి ఒక చిన్న విన్నపం, ఒక మెసేజ్ అనుకోండి, నేను మీకు ఆజ్ఞాపిస్తున్నాను అనుకోండి, ఏదైనా అనుకోండి. కానీ ఆడపిల్ల కన్నా తల్లిదండ్రులకి ప్రతి ఒక్కరికి భయపడమని కూడా చెప్పట్లేదు, అలాగని కేర్లెస్గా ఉండొద్దు అంటే నా మాట విని కాదు. ఈ రోజుల్లో అసలు కేర్లెస్ అస్సలు తీసుకోకండి. ఈ రోజుల్లో మనం చూసినప్పుడు నిర్భయ, దిశ, ఇప్పుడు ఈ కల్కట్టలో జరిగింది, ఇప్పుడు బదలాపూర్లో జరిగింది, ఇవన్నీ చూస్తుంటే ఒక తల్లి తండ్రి ఎంతో భయపడిపోతారు. ఆడపిల్లలకి అన్నాం కదా, మనం ఎలా పంపిస్తాం, స్కూల్కి ఎలా పంపిస్తాం, ఆఖరికి స్కూల్లో కూడా ఎంతో, అంటే స్కూల్ అనేటప్పటికి ఒక దేవాలయం లాంటిది, అది అసలు మనకు ఆలోచనే రాదు. మరి అటువంటిది స్కూల్కి పంపించేటప్పుడు అమ్మాయి ఈరోజు జరిగే సిచ్యువేషన్ చూస్తే తల్లిదండ్రులు, పేరెంట్స్ భయపడిపోతారు. ఏం చేయాలా, పిల్లలకి ఎలా మనం కాపాడుకోవాలని ఒక భయం. ఫ్రెండ్స్, దానికి కొన్ని కారణాలు నేను చెప్తాను. ఆ కేర్ తీసుకుంటే, ఇప్పుడు నేను చెప్పే మెసేజ్ వల్ల ఒక ఇంట్లో ఒక అమ్మాయికి, ఒక తల్లిదండ్రికి తీసుకునే కేర్ వల్ల అమ్మాయి బాగుపడినా నాకెంతో నాకెంతో సంతోషంగా ఉంటుంది. పోన్లే, నేను ఒకరు చెప్పినంత వల్ల వాళ్ళు బాగుపడ్డారా, లేకపోతే వాళ్ళకి ఏం అవ్వలేదు అనుకొని. ఆడపిల్లలకి తల్లిదండ్రి, పేరెంట్స్ అండి కంటికి రెప్పలా కాపాడుకోవాలండి. ఎంతలా కేర్ తీసుకోవాలంటే ఆడపిల్లలకి ప్రతి క్షణం వాళ్ళకి అడుగడుగున వాళ్ళు అంటునేటట్టుగా తల్లిదండ్రి ఎక్కువ ఆడపిల్లలు కేర్ తీసుకునేది తల్లి. ఎందుకంటే తల్లి అన్నీ చెప్పగలుస్తుంది ఒక ఆడపిల్లకి, నువ్వు ఇలా ఉండు, అలా చెయ్యు, అలా జాగ్రత్త తీసుకో అనుకుని. తండ్రి కొన్ని కారణాలు వల్ల చెప్పలేరు, తండ్రి కేర్ ఎక్కువ తీసుకుంటారు, కానీ కొన్ని విషయాల్లో తండ్రి చెప్పలేరు. కాబట్టి ఏదైనప్పటికీ అమ్మ నాన్న కలిసి, పేరెంట్స్ ఇద్దరు కలిసి ఆడపిల్ల విషయంలో పుట్టిన దగ్గర నుంచి అమ్మాయికి పెళ్లి చేసి ఇంకొక అబ్బాయి చేతిలో పెట్టే వరకు దయచేసి మీరు చాలా కేర్ఫుల్గా ఉండండి ఆడపిల్లల విషయంలో. ముందుగా మనం దేవుడికి నమ్ముకోవాలి. ఒక దేవుణ్ణి నమ్ముకొని ఆ దేవుణ్ణి వద్ద మనం ప్రార్థించాలి. అంతవరకు ఎందుకు, ఒక సాయిబాబాని నమ్ముకోండి మనసారా. సాయి, నా బిడ్డ బయటికి వెళ్ళి వచ్చే వరకు నువ్వే కాపాడు సాయి అని భక్తి శ్రద్ధలతో మొక్కుకుంటే ఆ సాయి ఎల్లప్పుడూ రక్షిస్తారు. వదిలేస్తారని కాదు, అతనికి మనం మొక్కే కూడా మనం కూడా కేర్గా తీసుకోవాలి. ఒక స్కూల్ పంపించేట ఈ రోజుల్లో మనం చూస్తున్నాం కాబట్టి ఎవరిని నమ్మకూడదు. ఈ రోజుల్లోనే కాదు, మా టైంలో, అంతకుముందు టైంలో కూడా నేను చెప్పేది ఏంటంటే, అప్పట్లో సోషల్ మీడియాలు ఉండేవి కాదు, కాబట్టి బయటపడేవారు కాదు ఏటి ఎలా జరుగుతుందనేది. చాలామంది పెద్ద పెద్ద జాయింట్ ఫ్యామిలీల్లోనే ప్రాబ్లం రావచ్చు, కానీ బయటికి చెప్పరు, అమ్మాయిలు చెప్పరు, లేదంటే పేరెంట్స్ చెప్పరు. ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చిన ఈరోజు కూడా చాలామంది చెప్పలేరు ఆ ప్రాబ్లమ్స్. ఎందుకంటే ఇంట్లోనే ఒక అమ్మాయి బట్టలు అలా వేసుకునేటప్పుడు అన్నయ్య అవునాయండి, కొడుకులు అవునాయండి, భర్త అవునాయండి, వాళ్ళ కళ్ళు కూడా అలా వెళ్ళి ఒక చెడు ఆలోచించేటట్టు మనిషి అలా ప్రవర్తిస్తాడు. ఎందుకంటే ఆ టైం అలాంటిది. సో దయచేసి ముందు ఆడపిల్లల విషయంలో మనం ఎంత కేర్ తీసుకోవాలంటే, తను వేసుకునే బట్టల దగ్గర నుంచి, తను స్కూల్కి వెళ్తుంది, ఎక్కడికి వెళ్తుంది, ఒక గుడికి వెళ్ళినా కూడా పంతులు కూడా వదలరండి. ఒక అమ్మాయి కానీ, ఒక పెద్ద అయినవాడు కానీ, ఎవరైనా ఒకసారి కానీ కట్టుకునే తీరు బట్టి వస్తే ఆ గుడిలోని పంతులు చూసినా కూడా, అంటే కళ్ళు అలా వెళ్ళిపోతాయి తప్ప తప్పు చేస్తారని కాదు. ముందు మనం వేసుకునే బట్ట తీరు బాగుండాలి. అలానే బట్ట తీరు ఇప్పుడు చాలామంది సారీలు కడతారు, అయినా కూడా ప్రాబ్లం రావట్లేదని కాదు. అంటే చెప్తున్న చిన్న మెసేజ్, ఒక ఆడపిల్లకి బయటికి పంపించేటప్పుడు చిన్నప్పటి నుంచి మనం ప్రతి టైంలో అమ్మ కేర్ తీసుకోవాలి. ఎక్కువ ఎక్కడికి వెళ్తుంది, ఎవరితో వెళ్తుంది, అబ్బాయి అనేటప్పటికి, ఒక అబ్బాయి అంటే ఒక అన్నయ్యతో కూడా ఒక ఆడపిల్లని పంపకూడదు. ఈ రోజుల్లో అన్నయ్యకి ఫ్రెండ్స్ ఉంటారు, ఆ కొడుక్కి చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు, కాబట్టి పంపకండి. మీరు దగ్గరుండి చూసుకోండి ఆ పాపని, మీ కూతుర్ని. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, నెయిల్ పాలిష్ పెట్టుకున్నాం కదా మనం, ఆడపిల్లలు ఆడవాళ్ళు పెట్టుకుంటే ఈ నెయిల్ పాలిష్ మనం
అంటే దానికి ప్రొటెక్షన్ ఎంతసేపు తీసుకోవాల్సి అంటే ఒక హాఫ్ అన్ అవర్ తీసుకోవాల్సి వస్తుంది. అలాంటిది ఒక ఆడపిల్లకి అన్నప్పుడు మనం, ఇది కనబడ్డది కాబట్టి ఎగ్జాంపుల్ చెప్పా, ఆడపిల్లకి అన్నప్పుడు జీవితాంతం పెళ్లి చేసి ఇంకొక చేతిలో అప్పచెప్పినంత వరకు మనం ప్రొటెక్షన్ తీసుకోవాలి. పేరెంట్స్ ఆ అమ్మాయిని చెప్పానుగా, ముందు దేవుణ్ణి నమ్ముకోండి, విఘ్నేశ్వరుడు నమ్ముకోండి. ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు విఘ్నేశ్వరుడు మంత్రం చెప్పుకుంటే అంతా మంచి జరుగుతుంది అంటారు. వక్రతుండ మహాకార్య సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా అది చెప్పి ఇంటి నుంచి పాప అవునండి, మీరే అవునండి, ఎవరైనా బయటకు వెళ్ళేటప్పుడు మొక్కుకోండి, శ్రద్ధాభక్తితో మొక్కుకోండి. ఒకసారి గణేష్కి మొక్కుకోండి. గణేష ఎందుకు గణేష్ రక్షాబంధన్ రోజు గణేష్కి తన చెల్లి పుట్టింది సంతోషమాత, అలాగే ఆ గణేష్కి మొక్కుకోండి, రక్షించి తండ్రి నా కూతురు క్షేమంగా వెళ్ళి బయటికి మళ్ళీ ఇంటికి క్షేమంగా తిరిగి రావాలని మొక్కుకోండి. పేరెంట్స్ కేవలం ఆడపిల్లలు కండమే కాదండి, అసలు మా సైడ్ సౌత్లో అయితే ఆడపిల్లలు అంటేనే భయం. పిల్లలకి ఎలా పెంచాలా, ఎలా చదివించాలా, ఎలా పెళ్లి చేయాలా, పెళ్లి చేసినంత వరకు భయం. కానీ ఈ రోజుల్లో ఆడపిల్లలు చాలా ధైర్యంగా జాబ్ చేసుకొని ఉద్యోగాలకు వెళ్ళి అన్ని విషయాల్లో మేము ముందుకున్నాము, మేము ముందుకు వెళ్తున్నాం అని చెప్పి అన్ని విషయాల్లో ముందుకు వెళ్తున్నారు. అయినప్పటికీ కూడా అలానే ప్రతి దగ్గర జరిగిపోతుంది, జరగదు అని కూడా కాదు. కేర్ మాత్రం పేరెంట్స్కే 100% ఉంటుంది. పేరెంట్స్ ఆడపిల్లలు ఎంత కేర్ తీసుకుంటే ఆడపిల్లల విషయంలో అంత మంచిది. ఒక ఆటోలో పంపించేటప్పుడు కూడా ఆటో డ్రైవర్ ఏంటి, వాడి పేరు, వాడి ఇంటి మొత్తం వాడి అడ్రస్ తీసుకొని ఉంచండి. వాడు వెళ్ళి వచ్చే వరకు వాటిలో టచ్లో ఉండండి. ఎక్కడికి వెళ్తున్నాడు, ఎప్పుడు తీసుకెళ్తున్నాడు, ఎలా తీసుకెళ్తున్నాడు అని. అసలు చెప్పాలంటే మనకి వీలైనంత వరకు మనమే తీసుకెళ్ళి దగ్గరుండి దిగిపెట్టి వస్తే మంచిది. కానీ వీలు కానంత వరకు మనం పంపుతాం కాబట్టి ట్యాక్సీలో కానీ, కారులో కానీ, బస్సులో కానీ, బస్సులో పంపించేటప్పుడు బస్సు డ్రైవర్ నెంబరు అన్నీ ఉంచుకోవాలి. ఇంకా దేవుడి గురించి చెప్పానుగా, దేవుడిని నమ్ముకోండి, సాయిబాబాని నమ్ముకోండి, సాయిబాబాని నమ్మి ఆశీర్వాదం తీసుకోండి. అంతేకాదు వారంకో మంత్లీకి ఒకసారి మనం గుళ్ళకి వెళ్ళడం, దేవుడి ఆశీర్వాదం తీసుకోవడం, ఆడపిల్లలైనా కూడా ఎవరైనా తీసుకెళ్ళి అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవడం చేస్తుండండి. లేదంటే ఒక రక్ష కట్టేసి మెడలో కట్టించండి, ఆడపిల్లకి ఏమీ కాకుండా చూడు తండ్రి అనేది దేవుడి వరకు అయితే చెప్తున్నాను నేను ఫ్రెండ్స్. తర్వాత మనం తీసుకోవాల్సిన శ్రద్ధలు ఏంటంటే ఫ్రెండ్స్, అమ్మాయి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు చేత్తో పట్టుకొనే ఉండండి, వదలకండి అస్సలు. ఆ పిల్లలతో ఆడుకుంటుంది కదా, మన వీధిలో పిల్లలే కదా, అబ్బాయిలే కదా అని చెప్పి ఆడపిల్లని అలాగ వదిలేకండి ఎక్కడికి. ఎందుకంటే ఈ రోజుల్లో ఎక్కడ అన్నీ అలా ప్రోగ్రామ్ అని చెప్పి అదని చెప్పి ఇదని చెప్పి బయటికి వెళ్ళిపోతున్నారు కాబట్టి అస్సలు వదలకండి. అసలు చెప్పాలంటే ఫ్రెండ్స్, మీకు తెలుసా ఇక్కడ ముంబైలోని ఎవరైతే ఉన్నారో ఇక్కడ వాళ్ళు లోకల్ వాళ్ళు చాలా, అంటే చదువు వాళ్ళకి తక్కువే కానీ ఎదుటి వాళ్ళకి మాత్రం చాలా రెస్పెక్ట్ ఇస్తారు, అమ్మాయిలు కానివ్వండి ఎవరికైనా కానివ్వండి. ఇప్పుడు ఏదైతే సిచ్యువేషన్ జరిగిందో అది మరి ఎక్కడ జరిగింది ఏంటంటే అది నాకు తెలీదు ఎలా జరిగిందంటే, కానీ ఇక్కడ లోకల్ పీపుల్ మాత్రం చాలా కేర్గా ఉంటారు. అంతేకాదు తమిళనాడులో చూడండి డ్రెస్ ఎలా వేసుకుంటారు, అమ్మ ఎలా రూల్ పెట్టిందో డ్రెస్ మొత్తం వేసుకోవాలి, జీన్ ప్యాంట్ అంటే అక్కడ ఉండదు. అలానే వేసుకోవద్దని చెప్పట్లేదు ఫ్రెండ్స్, నేనే వేసుకుంటాను ఈ రోజుకి. అదేం కాదు, మనం అమ్మాయిలకు పంపించేటప్పుడు మాత్రం ఒక అన్నదమ్ములైనా కూడా, ఒక తండ్రి అయినా కూడా దగ్గరుండి పంపించేటప్పుడు కేర్ తీసుకోండి. అవతల వాళ్ళు ఎలా ఉన్నారు, అంతేకాదు కొడుకు కూడా ఇంట్లో ఉన్నప్పుడు కొడుకులే కదా నాకు కూతురు లేరు కదా అని చెప్పి వదిలేసేకండి. ఆ కొడుకుల వల్లే కదా, ఎక్కడో ఒక అబ్బాయి వల్లే కదా, ఎక్కడో ఒక మగాడు వల్లే కదా ప్రాబ్లం వస్తుంది. మరి అటువంటిప్పుడు అబ్బాయిలను కూడా మీరు అన్నీ నేర్పండి. ఇది మన ట్రెడిషన్, ఇలా ఉండాలి. ఎక్కడైనా ఒక చిన్న పాప కనిపించినా, అమ్మాయి కనిపించినా, వాళ్ళు ఎటువంటి ఆపదలో ఉన్నాయి, అర్ధరాత్రి ఇప్పుడు ఎక్కడ నడుస్తూ ఒంటరిగా వెళ్తున్నా మీరు దగ్గరుండి అమ్మాయికి దగ్గరుండి దిగబెట్టేలా చూడండి, కాపాడండి, రక్షించండి. అమ్మాయి అంటేనే రక్షించండి అని చెప్పి ముందు ఇంట్లో అబ్బాయిలకి నేర్పాలి మనం. అప్పుడే కదా ఆడపిల్లలకు ప్రొటెక్షన్ ఉంటుంది. చెప్పాను కదా, ఇంకా అమ్మాయికి దగ్గరుండి తల్లి అన్నీ నేర్పాలి. అమ్మ నువ్వు ఇలా ఉండు, ఎక్కడ కూడా ఏ అబ్బాయి నీతో ఫ్రెండ్షిప్ అయినా కూడా దూరంగా ఉండు, కొంచెం దగ్గరలో ఉండకు, తన నుంచి నువ్వు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని చెప్పి, తను ఎంత మంచి ఫ్రెండ్ అయినా కావచ్చు ఫ్రెండ్స్, మగ పిల్లలతో దూరంగా ఉంచండి. అలానే భయపడిపోకండి ఫ్రెండ్స్. ఇలా మాట అన్నాను అనుకోండి, మరీ అలాగైతే మరీ భయపడిపోతారు, మగవాళ్ళు చూస్తేనే భయపడిపోతారు. అలా వద్దు, ముందు దేవుడికి నమ్ముకోండి,
భక్తి శ్రద్ధలతో నమ్ముకొని దేవుడికి ప్రార్థించండి, మా పాపని రక్షించుతలే అని చెప్పి. ఆ తర్వాత దేవుడైతే వచ్చి కాపాడలేడు కాబట్టి మీరు ఆ పిల్లకి జాగ్రత్తగా నేర్పండి. ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, ఇక్కడ నాకు ఒక ఫ్రెండ్ ఉంటుంది, తనకు ఒక కూతురు, చిన్న కూతురు, ఇంకా 7-8 ఇయర్స్ పాప. అది నా తోడిదే వాళ్ళమ్మ. తను ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ అమ్మాయికి వదిలిస్తుంది. ఇంకా నాతో పాటు పూజల్లో కూర్చుండేది. ఆ తర్వాత ఏమో వెళ్ళి ఎత్తుక్కుంటుంది, అయ్యో నా కూతురేదని. ఒకరోజు పిలిచి దగ్గరుండి కూర్చోబెట్టి చెప్పాను, చూడు దయచేసి నీ కూతురికి నువ్వు అలా వదలకు, నీ కొడుకుతో కూడా వదలకు, ఇంకా ఎవరు అబ్బాయిలతో వదిలేస్తుంది. నువ్వు ఎక్కడ పంపుతున్నావు కూతురికి అంటే కోచింగ్ అవసరమా? కోచింగ్ అంటే చదువు గురించి కాదులేండి, పూజ విషయాల్లో కోచింగ్. అక్కడికి పంపించు, కానీ అక్కడ అబ్బాయిలే కదా ఉంటున్నారు. తను అన్నది నా అబ్బాయి అంటే కొడుకు ఫ్రెండ్సే, కొడుకుతోనే పంపొద్దని నేను చెప్తున్నప్పుడు నీ కొడుకు తల్లి ఫ్రెండ్స్తో ఎలా పంపుతావు నీ కూతురికి? దయచేసి ఆ కూతురికి నువ్వు జాగ్రత్తగా పట్టుకొని కూర్చుంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తన చేతితోనే పట్టుకొని కూర్చుంటుంది. లేదంటే ఎన్ని సంవత్సరాలు అమ్మాయికి వదిలేస్తుంది. ఎప్పుడు చూసినా నా పాప ఏదో ఎక్కడికి వెళ్ళిపోయిందో. అలా ఎలాగ వదిలేస్తావు ఆడపిల్లకి? చూస్తున్నాం కదా బయట జరుగుతున్న సిచ్యువేషన్లో మనం. అలా ఎలాగ వదిలేస్తావు? అది ఎక్కడుంది, ఎలా ఉంది, నీకు ఏది తెలుస్తుంది? ఏది జరిగినా చెప్పదు, ఎటువంటి విషయాలు జరిగినా చెప్పదు. అటువంటి ప్రాబ్లం రాకుండా నువ్వు కాపాడుకో. నీ అబ్బాయిని కూడా పంపించుకో. అంతేకాదు ఇంట్లో నీ కొడుకున్నప్పుడు కూడా కూతుర్ని ఒక్కరికి వదిలిపెట్టి వెళ్ళకూడదు. తల్లిదండ్రులు అంటే చెడిపోతారని కాదు, ఫోన్లలో చూసుకుంటున్నారు ఈ రోజుల్లో, అన్నీ తెలిసిపోతున్నాయి కాబట్టి ఎప్పుడు ఎలా ఎవరు ప్రవర్తిస్తారో ఏమీ తెలీదు. అందుకే దయచేసి అమ్మాయిని ఒక పేరెంట్సే, ఒక తల్లిదండ్రి కేర్ తీసుకుంటే ఫ్రెండ్స్, మన పిల్లల్ని మనం ఎంత ప్రొటెక్షన్ తీసుకుంటే మన పిల్లలు అంత సేఫ్గా ఉంటారు. సో దయచేసి భయపడొద్దు, అలాగని అసలు కేర్లెస్గా ఉండొద్దు. ఇంకా ఉద్యోగాలు చేసిన అమ్మాయిలకు కూడా ఒక చిన్న మెసేజ్ ఇస్తున్నాను, దయచేసి ప్రతి అబ్బాయికి నమ్మేకండి ఆ అబ్బాయిలు మంచోళ్ళు, ఈ అబ్బాయిలు మంచోళ్ళు. ఫ్రెండ్స్, ఒక అమ్మాయి అందంగా ఉంటే ఫ్రెండ్స్, ఆ అమ్మాయి ఎక్కడా లొంగకపోతే ఒక అబ్బాయి వస్తాడు, ఈ అమ్మాయిని నేను ఎలాగైనా బుట్టలో పడేస్తాను, ఈ అమ్మాయిని నేను ఎలాగైనా నా వైపు లాక్కుంటాను చూడండి అని చెప్పి మరి ఛాలెంజ్ చేసి మరి అమ్మాయిని లాక్కుంటాడు మంచిగా నటించి. సో అటువంటిటప్పుడు ఈ అమ్మాయి కనిపెట్టలేదు వాడు ఎలాంటోడు అనేది, ఆ ఫ్రెండ్స్ ఎలాంటి వాళ్ళో తెలీదు. అందుకే దయచేసి జాబ్ చేసిన అమ్మాయిలు కూడా చాలా కేర్గా ఉండండి. ఎక్కడ ఏం జరిగినా కూడా నిమిషం మిమ్మల్ని మీరు రక్షించుకునేటట్టుగా ఉండండి. సో అందుకే దయచేసి ప్రతి ఒక్కరూ బాగుండాలని చెప్పి చిన్న మెసేజ్ ఇచ్చాను, తప్పులుంటే క్షమించండి. ఇప్పుడు నేను చెప్పే మెసేజు ఏ తల్లిదండ్రి అయినా తన కూతురు విషయంలో కేర్ తీసుకుంటే ఎంతో హ్యాపీ అవుతాను, నేను సంతోషపడతాను. సో దయచేసి పిల్లల విషయంలో మాత్రం, ఆడపిల్లల విషయంలో పేరెంట్స్ ఎంత కేర్ తీసుకుంటే ఫ్రెండ్స్, మీ ఆడపిల్లలు అంత సేఫ్గా ఉంటారు. ఎక్కడ పంపించినా కూడా అరగంటకి అమ్మాయికి కాల్ చేస్తూనే ఉండండి, ఎక్కడ ఉంది ఏటని. అంతేకాదు వాళ్ళకి మరీ ప్రైవసీ ఇచ్చి రూముల్లో వదిలేకండి, ఫోన్లు చూసుకోమని చెప్పి. ఫోన్ లేకపోతే ఈ రోజుల్లో చదువు లేదు. లాక్డౌన్ వచ్చాక ఇది ఒక పెద్ద మైనస్ పాయింట్ అయిపోయింది. ఫోన్ లేకపోతే చదువు లేదు. వర్క్ ఫ్రమ్ హోమ్, వర్క్ ఫ్రమ్ చదువు, అన్ని స్టడీ అంతా వర్క్ ఫ్రమ్ అయిపోవడం వల్ల ఈ ఫోన్లు అనేది చిన్న పిల్లకు కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఇవ్వకపోతే వాళ్ళకి చదువు అవ్వదు. సో ఆ ఫోన్ ఇచ్చేటప్పుడు తను ఏం చేస్తుందో ఒకసారి దగ్గరుండి ఆ ఫోన్ చెక్ చేస్తుండండి. రోజుకి ఒకసారి ఫోన్ ఇవ్వు. అసలు ఆ పాస్వర్డ్ కూడా ఒక అమ్మే ఉంచాలి. పిల్లలకి ఎప్పుడు ఉంచనివ్వకండి. ఒక పేరెంట్స్ ఆ పాస్వర్డ్ ఉంచుకొని, మీరు పాస్వర్డ్ ఉంచుకొని మీరే ఓపెన్ చేసి దగ్గరుండి ఆ ఫోన్ ఇవ్వండి. గంటకు ఒకసారి వచ్చి కొంచెం గమనిస్తుండండి, పిల్లలు చదువుతున్నారా, ఏం చదువుతున్నారు, ఎవరితో. ఒక స్కూల్లో టీచర్ అయినా కూడా ఎంతవరకు లిమిట్ క్రాస్ చేయకూడదు, అంతవరకు లిమిట్లో ఉండమని చెప్పండి పిల్లలకి. తప్పులుంటే క్షమించండి. గుడ్ డే.